మధుర వీధుల్లో కృష్ణుడొక్క స్పర్శతో అందంగా మార్చిన కుబ్జ అసలు ఎవరు మీకు తెలుసా? రామాయణ యుద్ధానికి కారణమైన శూర్పణఖే ద్వాపరయుగంలో కుబ్జగా పుట్టిందని పురాణాలు చెబుతున్నాయి. త్రేతాయుగంలో శూర్పణఖ రాముడి అందానికి ముగ్ధురాలై తనను వివాహం చేసుకోమని అడుగుతుంది. కాని రాముడు ఏకపత్నీ వ్రతుడు. సీతమ్మ తప్ప మరెవ్వరూ లేరు అని స్పష్టంగా చెప్పేస్తాడు. శూర్పణఖ కోపంతో సీతమ్మపై దాడి చెయ్యబోయింది. అది గమనించిన లక్ష్మణుడు ఆమె ముక్కూ చెవులూ కోసి శిక్షిస్తాడు. ఆ సంఘటన సీతమ్మ అపహరణకు, రామరావణ యుద్ధానికి కారణమవుతుంది. పశ్చాత్తాపంతో శూర్పణఖ ఘోర తపస్సు చేస్తుంది. నేను తప్పు చేశాను, రామా, నిన్నే భర్తగా కోరుకుంటున్నాను అని ప్రార్థిస్తుంది. అప్పుడు రాముడు, ఈ జన్మలో అది సాధ్యం కాదు, కాని నా తదుపరి అవతారంలో విముక్తి కలిగిస్తాను అని మాట ఇచ్చాడు. కాలం గడిచింది. ద్వాపరయుగం వచ్చింది. శూర్పణఖ కుబ్జగా జన్మించింది. గత జన్మ కర్మఫలితంగా ఆమె శరీరం 3 వంపులతో వికారంగా మారింది. కంసుడి రాజ్యంలో సుగంధలేపనాలు తయారుచేసి వాటిని అమ్ముకుంటూ జీవిస్తుంది. ఒకరోజు కృష్ణుడు మధురకు వస్తాడు. ఆ గందరగోళంలో కుబ్జను గమనిస్తాడు. బాహ్య రూపం కాదు, ఆమె అంతరాత్మలోని భక్తిని చూస్తాడు. నవ్వుతూ అడుగుతాడు, నాకా చందనమిస్తావా? అది కంసుడి కోసం దాచిన అత్యుత్తమ చందనం. కాని కుబ్జ ఆలోచించదు. ఎటువంటి భయం లేకుండా కృష్ణుడికి ఆ లేపనం సమర్పిస్తుంది. అప్పుడు కృష్ణుడు చిరునవ్వుతో ఆమె ముందు నిలబడి తన పాదాలను ఆమె పాదాలపై ఉంచి 2 వేళ్లతో ఆమె గడ్డాన్ని నెమ్మదిగా పైకెత్తుతాడు. ఒక్క క్షణంలో అద్భుతం! వంగిపోయిన శరీరం నిటారుగా మారుతుంది. కుబ్జ అందమైన యువతిగా మారుతుంది. త్రేతాయుగంలో ఆమె చేసిన తపస్సుకు ద్వాపరయుగంలో భగవంతుని స్పర్శతో ఫలితం లభిస్తుంది. భగవంతుడు ఇచ్చిన మాటను ఎప్పటికీ మరవడు.